నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. వాక్పటిమ, పట్టుదల, అనుకున్నది సాధించే వరకు వెనుతిరగని వ్యక్తిత్వం కేసీఆర్ సొంతం. రాజకీయాల్లో సరైన పదవి దక్కని కారణంగా తిరుగుబాటు జెండా ఎగరవేసి కొత్త రాష్ట్రం తెలంగాణను ఏర్పాటు చేసిన ప్రతిభావంతుడు. నూతన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికై 2 దఫాలు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాజకీయ జీవిత విశేషాలను తెలుసుకుందాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. కేసీఆర్ కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. దీంతో చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా BA పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం MA తెలుగు సాహిత్యంలో చదివారు. 1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత. తెలంగాణ సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుమారుడు తారక రామారావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చేరగా కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలైంది. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా ఉండగా కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖరరావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయ రంగంలోకి వెళ్లాలనే స్పష్టత ఉండేది. అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్మోహన్ ఇతనికి రాజకీయ గురువు. 70వ దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న కేసీఆర్ 1982లో తాను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్మోహన్ పైనే పోటీ చేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1985లో తెలుగుదేశం తరపున ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆ తర్వాత 1989, 1994, 1999, 2001 ఉప ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 1987, 88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించారు. 1992, 93లో పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్ పదవి నిర్వహించారు. 1997, 98లో కేసీఆర్కు తెలుగుదేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవి లభించింది. 1999, 2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి పదవి కూడా నిర్వహించారు. అయితే 1999లో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో ఉపసభాపతి చేయటం కేసీఆర్ను అసంతృప్తుణ్ణి చేసింది. 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, ఉపసభాపతి పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్ని ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటుతో తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది. అదే సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను బలపరిచాయి. ఈ నిర్ణయం కేసీఆర్ తన రాజకీయ బలాబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవటం, విద్యుత్ ఛార్జీల పెంపు వంటివి కేసీఆర్ నిర్ణయంపై ప్రభావం చూపాయి. మరోవైపు అప్రతిహతంగా అప్పటికి 15 ఏళ్ల పైచిలకు 5 ఎన్నికల్లో సిద్దిపేటలో వరుసగా విజయంతో స్థానికంగా తనకు ఎదురులేదన్న అంచనాకు కూడా వచ్చారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కరీంనగర్ నుండి సిద్దిపేట దీక్షాస్థలికి బయలుదేరుతూ ఉండగా మధ్యలో కరీంనగర్ దగ్గర్లోని అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం పట్టణానికి తరలించారు. అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి 29, 30 తేదీల్లో బంధించారు. 30న జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి కేసీఆర్ను తరలించారు. ఆయనకు మద్దతుగా ఉస్మానియా విద్యార్థులు నిలిచారు. దీంతో ఆయన పోరాటం మలిదశకు చేరుకుంది. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్కు కొత్త రాష్ట్రాన్ని ప్రకటించక తప్పలేదు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 2న మధ్యాహ్నం 12:57 ప్రమాణ స్వీకారం చేశారు. 4.5 సంవత్సరాల పాలన తర్వాత 2018 సెప్టెంబర్లో తెలంగాణ శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేసి 88 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. 2014 జూన్ 2 నుండి 2023 జూన్ 2 వరకు 9 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 2014 నుంచి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా, సాంస్కృతికంగా ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దారు. కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండగలను కేసీఆర్ అభివృద్ధి చేశారు. తెలంగాణ బతుకమ్మ పండుగను కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారు. 2017లో ఉర్దూను తెలంగాణ రెండో అధికార భాషగా ప్రకటించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం యాదాద్రి ఆలయ విస్తరణకు 1200 కోట్లు ఖర్చు పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. కేసీఆర్ 2015 జనవరి 1న ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. పేదలకు ఉచిత ఇళ్లను అందించడం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం నూతన వధూవరులకు సహాయం అందించడం కోసం ప్రారంభించారు. రైతు బంధు పథకం రైతులకు సహాయం అందించడం కోసం ప్రారంభించారు. వృద్ధులందరికీ ఆసరా పెన్షన్ పథకం 2021 ఆగస్టు 16న దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. 2023లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ఎన్నికల హామీగా ఇచ్చిన ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దీంతో కేసీఆర్ దశాబ్దకాల సీఎం పదవికి దూరం కావాల్సొచ్చింది.